హలో ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో ఛానల్. ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి వాలంటీర్ల వ్యవస్థ అనేది తెర మీదకైతే వచ్చిందనమాట. అభయహస్తం పేరుతో వాలంటీర్ల వ్యవస్థను రూపొందించాలని, పునఃప్రారంభించాలని చెప్పి క్యాబినెట్ సముఖత తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనము వివరాలు అయితే క్లియర్‌గా అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. వాలంటీర్ల వ్యవస్థ రావాలని అనుకుంటున్నారా? వద్దా? అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో చర్చలైతే జరిగాయన్నమాట. వివిధ రకాల ప్రోగ్రామ్స్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ మీదైతే ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. ఇందులో భాగంగా వాలంటీర్ల గురించి కూడా క్యాబినెట్ అయితే సముఖత తెలియజేసిందనమాట ఒక ఇన్ఫర్మేషన్ మీద. అది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రోత్సాహం అనేది అందించాలని, అంటే గతంలో ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాలంటీర్లు వర్క్ చేశారు కదా, వాళ్ళలో పనితీరు బాగా ఉన్నటువంటి వాలంటీర్లకు ప్రోత్సాహం అందించాలని, పనితీరు బాగా లేనటువంటి వాలంటీర్లను తొలగించి వాలంటీర్ల వ్యవస్థను పునఃప్రారంభించాలని చెప్పి ఇక్కడ క్యాబినెట్ అనేది చర్చలైతే చేయడం జరిగిందనమాట. దీనికి క్యాబినెట్ కూడా సముఖత అయితే తెలియజేసింది. అంటే ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లు తెలుస్తుందన్నమాట. అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక చిన్న ఆర్టికల్‌లో మాత్రమే రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది 100% జెన్యూన్ అని చెప్పలేను. కాకపోతే ఈ విధంగా అంటే చర్చలు జరుగుతున్నాయి అనేది మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్పగలుగుతాను. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం, ఓకేనా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాలంటీర్ల వ్యవస్థను గనక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీసుకునే పనైతే వాళ్ళని అభయహస్తం పేరుతో, ఓకేనా? అభయహస్తం పేరుతో అయితే తీసుకోబోతున్నారనమాట. అలానే ప్రతి సోమవారం కూడా ఫిర్యాదులకు సంబంధించి, అదేవిధంగా దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి ఒక కమిటీ లాగా ఏర్పడి, అంటే వాలంటీర్లు ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లు కమిటీగా ఏర్పడి ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు అవన్నీ కూడా వార్డు దృష్టికి, అంటే గ్రామ వార్డు సచివాలయం దృష్టికి అయితే తీసుకువెళ్ళి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా ప్లాన్స్ అనేటివి చేస్తున్నట్లు సమాచారం అనమాట. అలానే అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే క్లస్టర్ వారీగా పనిచేసినటువంటి వాలంటీర్లకు సంబంధించి ఉంది కదా డేటా అంతా కూడా, వారికి సంబంధించి ఎవరికైతే పనితీరు బాగా ఉంటుందో, ఓకేనా? అదేవిధంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఈ వాలంటీర్లు బాగా పనిచేశారా లేదా అనే దాని మీద వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని వాలంటీర్లకైతే ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నారనమాట. అదేవిధంగా పనితీరు కనుక బాగలేకపోతే వాళ్ళని తొలగించేస్తారనమాట. గతంలో ఎవరైతే ఉన్నారో, అంటే వాలంటీర్ల దృష్టిలో, అంటే ప్రభుత్వం దృష్టిలో ఉన్నటువంటి వాలంటీర్లు దగ్గరగా 1,50,000 మంది అయితే ఉన్నట్లు గతంలో అయితే వార్తలు అయితే వినిపించాయి. అటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభయహస్తంతో వాలంటీర్లు కనుక వచ్చినట్లయితే వారికి సంబంధించి ఏ విధంగా ఉంటాయంటే విధులు అనేటివి వాలంటీర్లు గతంలో ఏ విధంగా అయితే వర్క్ చేశారో అవే విధులను పాటించాలన్నమాట. అలానే అయితే సమయపాలన అయితే చాలా స్ట్రిక్ట్‌గా అయితే ఉండబోతుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియలు మరియు వివిధ రకాల ఫిర్యాదులు అనేటివి అన్నీ కూడా వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో వారధిగా, అంటే ఒక గోడగా, ఒక వంతెనలాగా పనిచేసే విధంగా విధి విధానాలను అయితే తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది. అభయహస్తం పేరుతో అయితే వాలంటీర్ల వ్యవస్థను పునఃప్రారంభించేందుకు ఇక్కడ క్యాబినెట్ సముఖత తెలియజేసినట్లు తెలుస్తోందనమాట. ఇంకొన్ని వివరాలు అనేటివి తెలుస్తాయి. ప్రస్తుతం ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్‌గా మీరు తీసుకోవాల్సిందిగా అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పలేము. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో అయితే 7వ తేదీన అయితే పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ బేస్ చేసుకొని అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాననమాట. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి చిన్న పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది, ఓకేనా? అలానే రీసెంట్‌గా రిలీజ్ అయినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే, డబ్బులు గనుక పడకపోయినట్లయితే, ఏ పథకం సంబంధించి మీకు డబ్బులు పడలేదనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నేను వీలైనంత వరకు ఎక్కువ కామెంట్స్ దేనికైతే వస్తాయి దాని మీద మరింత దర్యాప్తు అనేది చేసి ఖచ్చితంగా ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత మీరు ఈ వీడియో 10 మందికి ఉపయోగపడాలి, రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే హైప్ చేయండి. ఈ వీడియోని హైప్ చేయాలనుకుంటే లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్ సెక్షన్‌లో హైప్ అని అడుగుతుందనమాట.
ఆ హై పాయింట్స్ అనేటివి ఇవ్వండి, వీడియో అనేది నలుగురికి ఉపయోగపడే విధంగా రీచ్ అయితే అవుతుందన్నమాట. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.